పంజరంలో బంధించబడ్డ ఒక చిలుక ఒకరోజు తన యజమానిని ఇలా అడిగిందంట. నన్ను వదిలిపెట్టేయి, నేను వెళ్ళిపోతాను అని. ఆ యజమాని అన్నాడంట, నీకేం లోడ్ చేశాను, నీటికి ఆహారానికి ఏ కొదవ లేకుండా చూస్తున్నాను కదా, నీకు ఇంకేం కావాలి అని అడిగాడంట. ఆ చిలుక, నాకు అన్నీ సమకూరుస్తున్నావు కానీ నాకు స్వేచ్ఛ లేదా, స్వాతంత్ర్యం లేదా, హాయిగా ఎగిరే హక్కు లేదా అని ప్రశ్నించిందంట. ఆ మాటలకు జాలిపడిన యజమాని ఆ చిలుకను బయటికి విడిచిపెట్టేశాడంట. ఆ చిలుక ఎంతో ఆనందంగా, సంతోషంగా, హాయిగా కొంతసేపు తిరిగి తనలాగే ఉన్న ఒక చిలుకల గుంపు దగ్గరకు వెళ్ళి వాలిందంట. అప్పుడు ఆ చిలుకలన్నీ, నువ్వు వేరే గుంపు నుండి వచ్చి ఉంటావు, నువ్వు మా గుంపుదనువు కావు, వెళ్ళిపో అని పొడవడం మొదలుపెట్టాయంట. ఆ చిలుక అక్కడ నుండి ఇంకొంచెం దూరం వెళ్ళి అక్కడ ఇంకో గుంపు దగ్గర వాలితే ఆ గుంపులో చిలుకలు కూడా అలాగే పొడిచాయి. ఇక చేసేదేమీ లేక ఒంటరిగా ఉందాము అని అలా ఎగురుకుంటూ వెళుతుంటే ఒక కాకుల గుంపు తనని పొడిచి చంపడానికి వచ్చాయి. ఏదోలాగా వాటి నుండి తప్పించుకుని ఇంకాస్త దూరం వెళ్ళేసరికి ఒక గ్రద్ద తనను చంపడానికి వచ్చింది. దాని నుండి కూడా ఏదోలాగా తప్పించుకుని ఒక చెట్టు పైన వాలి, అరే నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి అని రోధిస్తున్న సమయంలో ఒక బోయేవాడు ఒక బాణం వేశాడు. దెబ్బ బలంగా తగలడంతో చెట్టు నుండి నేల మీద పడి రోధిస్తూ మనసులో ఇలా అనుకుందంట, స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుకుంటూ బోనులో నుండి బయటకు వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది అని తన ఆఖరి శ్వాస విడిచిపెట్టిందంట. ప్రతి స్త్రీకి పెళ్లి అనేది ఒక బోను వంటిది. అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్రం, వ్యక్తిగత ఆనందం ఉండకపోవచ్చు, కానీ రక్షణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కోరుకునే ఒక స్త్రీ పెళ్లి అనే బంధం నుండి బయటపడితే తన జాతి వారే, అంటే సాటి స్త్రీలే తనను ముందుగా పొడుచుకు తింటారు. మొగుడిని వదిలేసి బజారుదాన్లాగా తిరుగుతుంది అని సూటిపోటి మాటలతో చంపుతారు. వాళ్ళ నుండి తప్పించుకున్న కాకులాగా ఒకడు, గ్రద్దలాగా మరొకడు ఇలా ఏడిపిస్తూనే ఉంటారు. వీళ్ళందరినీ తప్పించుకుని ఆ బోయేవాడు లాంటి ఎవడో ఒకడిని నమ్మి చివరికి సంసారాన్ని, కుటుంబాన్ని వదులుకుని బయటికి వచ్చి నువ్వు ఎంత తప్పు చేసావో పశ్చాత్తాపడినా నీ జీవితం మాత్రం వెనక్కి రాదు. స్త్రీ అయినా పురుషుడైనా వ్యక్తిగత ఆనందాలు, వ్యక్తిగత స్వాతంత్రం మీరు కోరుకున్నట్లయితే అసలు ముందే పెళ్లి చేసుకోకండి. భార్యాభర్తలంటే ఆ కుటుంబాన్ని కాపాడే సైనికుల వంటి వాళ్ళు. దేశాన్ని కాపాడడానికి సైనికులు వారి ఆనందాలను వదులుకుని రాత్రి పగలు ఎలా కాపలా కాస్తారో, అలాగే మీ ఆనందాలను వదులుకుని మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేసేవాళ్ళే నిజమైన తల్లిదండ్రులు, నిజమైన భార్యాభర్తలు. పెళ్ళి అనేది బానిసత్వం అనుకుంటే బాధ కలుగుతుంది, బాధ్యత అనుకుంటే ఆనందం కలుగుతుంది. నీ ఆనందాలను నువ్వు పొందాలి అనుకుంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడతారు. నీ ఆనందాలను త్యాగం చేయగలిగితే నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఆనందపడతారు.